మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వస్తున్న జలజల ఆణిముత్యాలు వింటే గనక ఎందుకంటే లండన్ పర్యటన ముగించుకుని అలా బెంగళూరు వెళ్తారేమో అని అనుకున్నారు కానీ అందరూ తర్వాత తాడేపల్లి వచ్చారు. నిన్న విజయవాడలో కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించినప్పుడు ఆయన నోటి నుంచి వచ్చినటువంటి జలజలామంటూ వచ్చిన కొన్ని మాటలు వింటే నిజంగా అందరికీ ఇదే అనిపించింది. ఇదేమిట్రా నాయన ఇట్లా మాట్లాడుతున్నారు, ఈయన అసలు ఈయన మారలేదా? అదే మాటలు, అవే ఊహాజనితమైన స్టేట్మెంట్స్. అసలు జగన్ 2.0 మళ్ళీ వస్తాం, అందరికి మంచికి మంచి, చెడుకు చెడు, అందరినీ గుర్తుపెట్టుకుంటాం. ఒక రకంగా ఆయన మాట్లాడిన జగన్ 2.0 స్టేట్మెంట్ ఏదైతే ఉందో అందరికైతే ఒకటి క్లారిటీగా అనిపించింది. చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే వినేవాడు వైసీపీ కార్యకర్త అని. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతిదీ కూడా అసలు ఎలక్షన్స్ క్యాంపెయిన్లో కానీ అంతకుముందు 5 సంవత్సరాలు ఏ బటన్ నొక్కిన కార్యక్రమంలో కానీ ఇవే మాటలు చెప్పి ఉన్నారు. జస్ట్ నెంబర్ మార్చారు. అప్పుడు జగన్ 1.0 కాబట్టి ఇప్పుడు జగన్ 2.0 వస్తుంది అంటూ కూడా ఆయన చేసిన స్టేట్మెంట్తో అందరూ చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు వంతైంది, వినడం వైసీపీ కార్యకర్తలు వంత అవడంతో అందరూ షాక్ అవ్వడం. ఏంటి అసలు ఈయన మారలేదా? అదే వెంట్రుకల భాష, అదే థీరీలు, అదే స్టైల్ ఆఫ్ 30 ఏళ్ళు నేనే ఉంటా, మళ్ళీ మనం వస్తున్నాం 2.0 1 లాగా ఉండదు అంటే 1 లాగా ఉండదు అంటే 1 బాలేదు. ఆయన మొదటిసారి ఏదైతే పరిపాలించారో 5 సంవత్సరాల పాటు బాలేదని ఆయనే ఒప్పుకున్నారు కదా నేరుగా. జగన్ 1.0 లా కాకుండా 2.0 భిన్నంగా ఉంటుంది అన్నారంటేనే 1.0 బాలేదని ఆయన చాలా ఒప్పుకున్నారు క్లియర్ కట్గా. మరి ఇంకా అయినప్పటికీ కూడా ఆ భాష ఏంటి, ఆ జోకులు సొరకాయలతో చెప్తున్నటువంటి ఆ బూస్టింగ్ కబుర్లేంటి, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? అసలు గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుందా? 30 ఏళ్ళు నేనే ఉంటాను అని అంటున్నారు. 3 రోజులు కూడా వద్దురా బాబు అని చెప్పేసి జనం 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ కూడా అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితులు కానీ ఆయనకేం అర్థం కావట్లేదా? 8 నెలలైనా కూడా అదే తరహా స్క్రిప్టు, అదే తరహా డైలాగులు, అదే తరహా బూస్టింగ్ మాటలతో ఎవరిని మభ్యపెడుతున్నారు? పార్టీ నాయకులు కూడా వింటూ పైకి నవ్వలేకపోయినా కూడా ఇంకా మన పరిస్థితి ఇంతే అనుకుంటూ లోపల మదన పడుతున్నారా? ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం, విజయవాడ కార్పొరేటర్లతో మాట్లాడిన తర్వాత వీడియోని బయటకు విడుదల చేశారు. జనరల్గా అదందరికీ తెలిసిన వ్యవహారమే. లోపల ఏం జరుగుతుందో తెలియదు, కావాల్సిన కంటెంట్ని బయటకు వదులుతూ ఉంటారు. సో 30 ఏళ్ళు ఉంటాను అని చెప్పడం, అసలు ఇవన్నీ అర్థమవుతుందా? 4 ఎంపీలు, 4 ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఒక్కొక్కళ్ళు వద్దురా బాబోయ్ నీకో దండం, నీ పార్టీకో దండం అని చెప్పి బయటికి వెళ్ళిపోతున్నా కూడా నేను 30 ఏళ్ళు ఉంటా, మళ్ళీ వస్తా, మళ్ళీ మీ అందరి సంగతి తేలుస్తా, ఈసారి 1 లాగా కాదు 2 లాగా ఉంది అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు, ఈసారి నేను మళ్ళీ పట్టించుకుంటాను అంటే అసలు ఏ వర్గాన్ని పట్టించుకున్నారు? ప్రజలు పట్టించుకున్నారా? పార్టీ నాయకులు పట్టించుకున్నారా? కార్యకర్తలు పట్టించుకున్నారా? అసలు ఎవరిని పట్టించుకున్నారో? అందరం బాధితులమే కదా. ఈసారి 1 లా కాదు 2 లాగా వేరేలాగా ఉంటుంది అంటే ఇంకా వస్తుంది అనే ఒక భ్రమలో ఆయన ఏమన్నా ఉంటున్నారా? ఎందుకంటే ఒక రకంగా ఇటువంటి స్టేట్మెంట్స్ అన్నీ చూస్తే పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరూ యాక్టివ్గా కనిపించటం లేదు. కాబట్టి ఇటువంటి బూస్టింగ్ డైలాగులతో లేకపోతే సినిమాటిక్ థియరీలతో నన్ను చూడండి, నా కథను గుర్తు చేసుకోండి, నేను ఎంతమందికో ఇన్స్పిరేషను, నేను 16 నెలలు జైల్లో వెళ్ళి ఉండొచ్చాను కాబట్టి మీరందరినీ కూడా నన్ను ఆదర్శంగా తీసుకోండి, అసలు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు, మహా అయితే ఇంకో 3 నెలలు జైలుకి వెళ్ళొస్తాం, అదొక పెద్ద మ్యాటరా అని ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకోమని మళ్ళీ మరొకసారి కార్యకర్తలకి చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే అసలు కార్యకర్తలు కానీ పార్టీలో నాయకులు కానీ ఎవరూ యాక్టివ్గా లేరా? వాళ్ళందరినీ యాక్టివ్ చేసే పనిలో భాగంగా ఇటువంటి స్టేట్మెంట్స్ అవే డైలాగ్స్తో, అవే థియరీలతో, అవే స్టేట్మెంట్స్తో మళ్ళీ 30 ఏళ్ళు ఉంటా జగన్ 2.0 అని చెప్పడం, ఇవన్నీ చూస్తే ఆయన్ని పై పూర్తి స్థాయిలో అందరికీ నమ్మకం కోల్పోయిందా? ఏ వరకు నమ్మే పరిస్థితి లేదా? ఎందుకని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు? జగన్ 2.0 అనగానే కోయ్ అని ఎందుకు మాట్లాడుతున్నారు అంతా? ఎందుకంటే ఇది ఒక ట్రెండింగ్ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో, అదొక పెద్ద పాట. సరే, ఈ మాటలన్నీ కూడా మనం ఆయన ఏ ఉద్దేశంతో అంటున్నారు? నిజంగా భ్రమల్లో ఉన్నారా, లేకపోతే బూస్టింగ్ కోసం అంటున్నారా? ఎవరు మాట వినట్లేదని హైరాణ పడి చెప్తున్నారా?